హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ఈ ఐపీఎల్ సీజన్‌లో మనం ఏం చూస్తున్నాం? లాస్ట్ ఇయర్ వరకు 200+ టార్గెట్ ఉంటే చాలా కష్టం అని అనుకునేవాళ్ళం. ఈ ఇయర్ చూస్తే 250+ స్కోర్ అయినా కూడా సేఫ్ కాదనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ కేకేఆర్ చేసిన 261 రన్స్‌ని చేసేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇది వరల్డ్ రికార్డ్ కూడా. ఈ ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్‌కి పరుగులు వరద పారుతుంటే బౌలర్స్‌కి మాత్రం రక్త కన్నీరులా మారింది. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న జట్లు తమ ముందు ఎంత పెద్ద స్కోర్ ఉన్నా గానీ జడవట్లేదు. ఫస్ట్ బ్యాటింగ్‌లో ఎంత స్కోర్ చేసినా గానీ విజయం మీద గ్యారంటీ ఉండట్లేదు. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 261 పరుగులు భారీ స్కోర్ చేసింది. దాన్ని పంజాబ్ కింగ్స్ ఇంకా 8 బాల్లు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి చేస్ చేసి హైయెస్ట్ రన్ చేస్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌కి నరైన్ మరియు సాల్ట్ సూపర్ ఎక్స్ట్రార్డినరీ స్టార్ట్ ఇచ్చారు. బౌండరీలు వర్షం కురిపించడంతో 10 ఓవర్లకి కేకేఆర్ వికెట్ పోగొట్టుకోకుండా ఏకంగా 137 పరుగులు చేసింది. పంజాబ్ ప్లేయర్స్ ఇద్దరు ఓపెనర్స్ ఇచ్చిన క్యాచ్‌ని వదిలేయడం కూడా కేకేఆర్‌కి కలిసొచ్చింది. రాహుల్ చహర్ మరియు శామ్ కరన్ వీరిద్దరు వికెట్లు తీసినా, ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్, రసెల్ మరియు శ్రేయస్ అయ్యర్ కూడా చెలరేగిపోయి ఆడటంతో కేకేఆర్ 20 ఓవర్లలో 261 పరుగులు భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బౌలర్స్‌లో రాహుల్ చహర్ మరియు హర్షదీప్ కొంచెం బెటర్‌గా బౌలింగ్ వేశారు. ఇక రికార్డ్ రన్ చేస్‌ని స్టార్ట్ చేసిన పంజాబ్ కింగ్స్‌కి బేస్టో మరియు ప్రెప్సిమ్రన్ ఇన్నింగ్స్‌కి అదిరిపోయేలా మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రెప్సిమ్రన్ కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడి కేవలం 20 బాల్స్‌లోనే 54 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరిగాడు. బేస్టో కొంచెం టచ్‌లోకొచ్చేలోపు పంజాబ్‌కి చేసింగ్‌లో ఊపు తెచ్చింది మాత్రం ప్రెప్సిమ్రన్ అనే చెప్పాలి. అతను ఔట్ అయ్యాక బేస్టో తన షాట్స్‌ని బాగా టైమ్ చేయటం మొదలుపెట్టి తన రేంజ్ ఏంటో మరోసారి అందరికీ గుర్తు చేశాడు. ఈ సీజన్‌లో పెద్దగా ఫామ్‌లో లేడు గానీ బేస్టో ఎలాంటి మ్యాచ్ విన్నరో మనందరికీ తెలుసు కదా! ఈ రోజు తన స్కిల్స్‌ని ఫుల్‌గా ఎగ్జిబిట్ చేశాడు. ఎక్స్ట్రార్డినరీ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌లో తన రెండో సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఇక 13వ ఓవర్‌లో రూసో ఔట్ అయ్యాక వచ్చిన శశాంక్ సింగ్ మరొకసారి అద్భుతంగా ఆడాడు. తెలియకుండా నక్కతోక తొక్కినట్టుంది పంజాబ్ కింగ్స్ ఓనర్స్ పరిస్థితి. బై మిస్టేక్ 20,00,000కి కొన్న ప్లేయర్ ఈ సీజన్‌లో తమ టీమ్‌ని ఆదుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్‌లోని సూపర్‌గా ఆడుతున్నాడు. కేవలం 28 బాల్‌ల్లోనే 68 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో చేసింది కంప్లీట్ చేసి చరిత్ర సృష్టించింది. ఇంత హై స్కోరింగ్ మ్యాచ్‌లో కూడా నరైన్ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి, ఒక వికెట్ తీయటం మాత్రం సెన్సేషనల్ పెర్ఫార్మన్స్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కూడా నరైన్ మరొకసారి అదరగొట్టాడు. 32 బాల్స్‌లో 71 రన్నులు చేసిన నరైన్ ఆరెంజ్ క్యాప్ రేస్‌లో కోహ్లీతో పాటు పోటీ పడుతూ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. అసలెవరైనా నరైన్ ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉంటాడని అనుకున్నారా? అదే ఈ సీజన్‌లో అతని స్పెషల్. ఈ మ్యాచ్‌లో ఇంకా చాలా రికార్డ్సే బ్రేక్ అయ్యాయి. 24 సిక్సులతో పంజాబ్ కింగ్స్ ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సులు కొట్టిన జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఒకే మ్యాచ్‌లో ఎక్కువ సిక్స్‌లు మరియు ఎక్కువ రన్స్ వచ్చిన మ్యాచ్‌గా రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఎక్స్ట్రార్డినరీ సెంచరీ చేసిన బెయిస్టోకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.